దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరణాత. ఇవాళ మనము కనికరమును గురించిన వాక్యమును చూద్దాము. కనికరము తీర్పు మీదుగా అతిశయపడును. మన దేవుడు కనికరమును, వాత్సల్యమును కలిగిన వాడని మనం ఎన్నో మార్లు జీవితంలో రుచి చూచి ఉన్నాం. ఒక వ్యక్తి నిజముగా తన తప్పిదములను ఒప్పుకొని తన పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి ఎడల కృపను, వాత్సల్యమును చూపించే దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట కదా! లేకపోతే మన జీవితంలో మనము చేసిన ప్రతి పాపమును దేవుడు లెక్కపెట్టి మనని నిలదీసేటట్లయితే ఆయన ముందర మనం ఎప్పటికైనా నిలబడగలుగుతామా? అందుకే దేవుడు ఆయన కృపను, వాత్సల్యమును మన ఎడల చూపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ రోజున నీ పాప భారము వలన, లేకపోతే అవమానము వలన దేవుని సన్నిధికి రాలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, జ్ఞాపకం చేసుకో. దేవుడు కనికర మహత్యములు కలిగిన వాడు. మన కన్న తండ్రిగా ఆయన మనని చేర్చుకొని హత్తుకునేవాడే ఉన్నాడు. దేవుని దగ్గరికి తిరిగిరా. అదే విధముగా దేవుడు చూపిస్తున్న ఈ కృపను, ఈ మంచితనమును మనము వ్యర్థముగా తీసుకొనకుండా వాక్యంలో ఇంకొక మాట కూడా ఉంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త విధమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యములను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిజముగా నీవు దేవుని యొక్క వాత్సల్యమును, ఆయన యొక్క మంచితనాన్ని రుచి చూచినట్లయితే దేవుడు అంటున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కాకుండా సమస్త విధమైన దుష్టత్వమును, పాపమును, చెడుగును నువ్వు వదిలిపెట్టి దేవుని మీద దృష్టి పెట్టాలని వాక్యం చెప్తోంది. వాక్యం అనే పాలని అపేక్షించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ పాల వలన బలము పొంది రక్షణలో మనము అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇటువంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.